హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియో ఏంటనేది నాకు కూడా తెలియదు. మార్నింగ్ మా బాబు స్కూల్కి అయితే 9:15కి వెళ్ళాడు. ఇప్పుడు టైం అయితే 11:15, 11:20 అవుతుంది. 11:20 అవుతుంది, పైన ఉంది చూడాలి. 11:20 అలా అవుతుంది. అసలు ఇప్పుడు వరకు కూడా ఇంట్లో ఒక్క పని అవ్వలేదన్నమాట. అసలు ఎంత బద్ధకంగా ఉందంటే ఏం చేయాలనిపించట్లేదు. చికెన్ తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు వస్తూ చికెన్ తీసుకొస్తే వంట చేయాలి, ఇంటి నిండా పనులు ఉన్నాయి, కుట్టనికి బ్లౌజులు ఉన్నాయి, హెమ్మింగ్ చేయడానికి ఉన్నాయి. ఏ పని కూడా చేయబుద్దేయట్లేదు. ఆ పనులన్నీ చూస్తాను, నాకు తలపిచ్చెక్కిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ డే ఎలా స్టార్ట్ అవుతుందో చూస్తాను. ఈ పథకం నుంచి ఇప్పుడు ఎలా మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలో పథకం వదిలి కూడా ఇప్పుడు చూస్తాను అనమాట. ఆ వీడియో కంటిన్యూ చేస్తే ఈ వీడియోని అయితే చూడండి. నాకు ఏ చెప్పాలో కూడా అర్థమవట్లేదు, అంత పథకంగా ఉంది. ఈరోజు మా బాబుకి అయితే లాస్ట్ డే అనమాట స్కూలు. అంటే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు హాలిడేస్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఏప్రిల్లో స్కూల్ మళ్ళీ పెడతారనమాట. నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన క్లాసెస్, బుక్స్ అవి ఇవి పెట్టుకోవాలి. మళ్ళీ ఆ ఏప్రిల్ 1 మంత్ అంతా కంటిన్యూ చేస్తారు స్కూలు. మళ్ళీ మేలో హాలిడేస్ ఇస్తారనమాట, సమ్మర్ హాలిడేస్. ఇక్కడ అలా ఉంటుంది స్కూలింగ్. కుట్టడానికి అయితే బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కుట్టాలి. ఈ మధ్య ఇవి బయట పెట్టాను అనమాట. ఇవి ఇంపార్టెంట్, ఇవి కంప్లీట్ చేయాలి. ఈ బ్యాగ్లో కొన్ని ఉన్నాయి, అవి నిదానంగా కుట్టినా పర్లేదు. ఇగోండి ఈ మధ్య కుట్టిన 3 బ్లౌజెస్ అనమాట. ఇవేమో హెమ్మింగ్ ఉన్నాయి, చెయ్యాలి. నాకు చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నమాట బ్లౌజులు అయితే. ఈ బ్లౌజ్ అయితే నేను కొత్తగా ట్రై చేశాను. ఇది మనకి ఇప్పుడు ఈ విధంగా నెక్, అంటే ఇది ఫ్రంట్ యాక్చువల్గా వర్క్ వస్తుంది కదా, దాన్ని మనం బ్యాక్ నెక్గా ఇలా డౌన్ చేసి పెట్టుకొని ఇక్కడ రౌండ్ కట్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా. ఇది ఫస్ట్ టైం ఈ మోడల్ స్టిచ్ చేశాను. మీకు క్లియర్గా వీడియో పెడతానండి ఇక్కడ. ఇదనమాట. మీకు ఇప్పుడు ఇంట్లో పనులు చూపిస్తాను పదండి. ఇప్పుడు ఎక్కడక్కడ ఉన్నాయి. మా బాబు ఇప్పుడు వచ్చేసి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకో ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, అర్థమవుదు. అస్సలు పని చేయాలనిపించట్లేదు. ఎక్కడక్కడే ఉన్నాయి. గిన్నెలు మాత్రం తోమేశాను అనమాట. సింక్ మాత్రం ఖాళీగా ఉంచాను. మిగతావన్నీ ఎక్కడక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏదో ఒక వీడియో చూస్తాను యూట్యూబ్లో. అంటే పనులు అవి చేయడానికి కొద్దిగా మంచిగా అనిపించడానికి ఎవరిదో ఒకరు వీడియో చూసి స్టార్ట్ చేస్తానమాట. ప్రజెంట్ బ్లౌజెస్లో మోడల్ వచ్చేసరికి ఇదైతే ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కదా, ఇంకా వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్లో కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఈ విధంగా నెక్ పార్ట్ని తీసేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేస్తాను. చుట్టూ కూడా పైపింగ్ యాడ్ చేసి ఈ విధంగా అయితే ఫైనల్గా చేస్తాను. ఇది స్టిచ్ చేసేటప్పుడు, కటింగ్ చేసినప్పుడు కొద్దిగా భయంగానే స్టార్ట్ చేశాను, కానీ ఫైనల్గా అయితే మంచిగానే అనిపించింది. ఇంకా ఫ్రంట్ వైపు మరీ ప్లెయిన్గా ఉందని నా దగ్గర ఉండే లేస్ అయితే యాడ్ చేశాను. బ్లౌజ్ డీటెయిల్స్ వచ్చేసరికి అది. ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడొక్కడే ఉన్నాయి. మార్నింగ్ చేయాల్సినవి చేసి ఇంక వదిలిపెట్టేసాను అలానే ఇల్లు. ఒక్కొక్కసారి అసలు బద్ధకం విపరీతంగా వస్తుంది నాకు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎవరో ఒకరివి యూట్యూబ్లో వ్లాగ్స్ ఇలా వీడియోస్ వస్తాయి కదా, ఇంట్లో చేసుకునే పనులు అవన్నీ, అవి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూసేస్తానమాట. ఇంకా చూసిన తర్వాత నాకు నేనే మోటివేట్ చేసుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఆ రోజు కూడా అలానే చేశాను. కొద్దిసేపు కూర్చొని చక్కగా అవి చూసి తర్వాత అయితే పని స్టార్ట్ చేశాను. ఇంకా ఈ టీవీ యూనిట్, సోఫా ఇవన్నీ చక్కగా సర్దేసి అక్కడ బెడ్స్ అన్నీ అలానే ఉండిపోయేవి. ఇంకా అవన్నీ కూడా సర్దేసి పెట్టేసి ఇల్లు అదంతా తొడాలి. అలానే ఈ వీడియో తీసిన ముందు రోజే మా రాకీకి స్నానం అయితే చేయించాము. దానివల్ల విపరీతంగా బొచ్చు ఊడిపోతుందనమాట. స్నానం చేసిన తర్వాత విపరీతంగా ఊడిపోద్ది. ఏది టచ్ చేసినా బొచ్చుగానే ఉంది. ఇంకా ఇల్లు ఎంత తుడిసినా ఎంత చేసినా చెత్తగానే ఉంటుంది. ఇంక ఈ లోపల మా వాడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వాళ్ళకి లాస్ట్ డే అనమాట. ఇంకా ఆ రోజు స్కూల్లో మేడం అది ఐస్ క్రీమ్స్ అవి ఇచ్చారు. ఇంకా అదే చెప్తున్నాడు అక్కడ. ఇంకా తర్వాత నేను ఇంకా ఇల్లంతా కూడా తుడిచాను. యాక్చువల్గా వ్యాక్యూమ్ పెట్టాలి, ఎక్కువగా బొచ్చది ఉంది. కాకపోతే వ్యాక్యూమ్ పెడితే ఎక్కువ టైం అయిపోద్ది అని చెప్పి చీపురుతో తుడిస్తాను. ముందు రోజే తుడిచాను, చాలా ఎక్కువ బొచ్చు వచ్చింది. వ్యాక్యూమ్ పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ చూసారు కదా ఎంత వస్తుందో. ఇలా ఉంటుందన్నమాట. ఈ కుక్కలతో ఉంటే కుక్కలంటే ఫీల్ అవుతారు. ఈ పెట్స్ ఇంట్లో ఇలానే ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే ధూప్ స్టిక్ అయితే వెలిగించాను అనమాట. వెలిగించేసి ఇంకొద్దిగా టీ పెట్టుకొని ఇంకా పని అయితే కిచెన్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చికెన్ కర్రీ కూడా చేశాను, అది కూడా మీకు రెసిపీ ఇందులో యాడ్ చేస్తాను, చూసేయండి. నాకేంటంటే ఈ స్మెల్ ఇవన్నీ కొద్దిగా మైండ్ మార్చేస్తాయని నేను నమ్ముతాను, ఆ స్మెల్తో వాటితో. ఇంక అందుకని చెప్పి నాకు ఎప్పుడైనా పని చేయాలనిపించినప్పుడు ఇలాంటి టైంలో ధూప్ స్టిక్ అది వెలిగించుకొని కొద్దిగా టీ పెట్టేసి టీ తాగేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తానమాట. ఇంక ఇది సైడ్కి పెట్టేసి మిగతా పని అయితే స్టార్ట్ చేశాను. ఒకవైపు టీ పెట్టుకొని అలానే రసం, చికెన్ కర్రీ కదా రసం ఉండాలి కనుక ఇంకా రసం అని చెప్పి ఇక్కడ చింతపండు నానబెట్టేసి పెట్టేసి అలానే రైస్ కూడా ఒకవైపు రైస్ కుక్కర్లో పెట్టేశాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. మేము ఎక్కువగా రైస్ కుక్కర్లోనే రైస్ పెడతాము. ఇప్పుడున్న గ్యాస్ సిచ్యువేషన్ బట్టి కూడా ఇండక్షన్ ఇవే దిక్కవుతాయేమో లాస్ట్కి. మాకైతే మేము ఉంటున్న ఈ ఏరియాలో మాకు బుక్ కూడా లేదు. బ్లాక్లోనే ఎప్పుడు కొనుక్కుంటాము. ఇంకా అదైతే ఇంకా దొరకదు అంటున్నారు. ఇంకా ఇండక్షన్ ఉంది కనుక ఎలానో ఒకలాగా మెల్లిగా మేనేజ్ చేయాలి, చూడాలి, కనుక్కోవాలి వీటి గురించి ఏంటనేది. రైస్ అయితే ఎప్పుడు కూడా రైస్ ఈ విధంగా ఈ కుక్కర్లోనే పెట్టేస్తాను. ఊర్లో ఉండే వాళ్ళు అయితే పొయ్యిలు అవి పెట్టుకొని ఇంకా అలా మేనేజ్ చేస్తారు. ఇంకా ఇలా టౌన్లో ఉండే వాళ్ళందరూ ఇంకా ఇండక్షన్తో ఎలానే మేనేజ్ చేయాలి.
ఆనియన్స్ అవి అయిపోయావని ఇంకా షాప్కి వెళ్ళి ఆనియన్స్, నాన్ వెజ్ పేస్ట్ ఇవన్నీ తీసుకొచ్చాను. రెసిపీ అయితే నేనేం చెప్పట్లేదు, ఇంకా డీటెయిల్డ్గానే వీడియో తీసానమాట. ఇంకా అలానే పెట్టేస్తాను, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా. మీకు చూస్తే అర్థమైపోద్ది, చూసేయండి. మూతిగా చూసావా? ఏది ఇక్కడ కావచ్చు. ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఈ విధంగా అయితే ఎప్పుడైనా అంటే ఎక్కువ మసాలాలు చేసి అలా కాకుండా తొందరగా తేలిపోవాలంటే ఇలా చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.